ఏపీ ఎఫెక్ట్. ఏలేశ్వరం మండలంలో 3 బంకుల పునఃప్రారంభం. మండల తహసీల్దార్ అధికార్ న్యూస్ ఏపీ అధికారికి ఇచ్చిన సమాచారం మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఏలేశ్వరం మండలం ఎర్రవరానికి చెందిన 2 బంకులు, చంద్రావతి పెట్రోల్ బంక్, మితికోకో పెట్రోల్ బంక్, జయన్నవరానికి చెందిన శ్రీనివాస ఫిల్లింగ్ స్టేషన్, ఈ 3 బంకులలో పెట్రోల్, డీజిల్ సప్లై చేస్తున్నట్లు స్థానిక ఎంఆర్ఓ కె కుసరాజు తెలిపారు. అలాగే మండలంలో రైతాంగానికి హార్వెస్టింగ్ యంత్రాలకు ఆయిల్ కూపన్స్ ఇస్తున్నట్లు, ఈ అవకాశాన్ని ఏలేశ్వరం మండలంలోని ప్రజానికం అలాగే రైతాంగం వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. రానున్న కాలంలో మిగిలిన బంకులకు కూడా పెట్రోల్, డీజిల్ యథావిధిగా సప్లై చేసే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. ఈ పెట్రోల్, డీజిల్ సంక్షోభాన్ని అరికట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష జరిపినట్లు వారన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవాలను ప్రజలు నమ్మకుండా ప్రభుత్వ ఆదేశాలను అనుసరించాలని, రానున్న కాలంలో యథావిధిగా పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. మరిన్ని వివరములకు ఇదే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరతపై మరిన్ని వార్తా కథనాలు అధికార్ న్యూస్ ఏపీలో వీక్షించండి. ధన్యవాదాలు. ఎర్రవరంలో 2 మనకి జయనవరం 1 3 బంకులు ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి. చంద్రావతి ఎర్రవరం అండి. చంద్రావతి మితికోకో ఏమో ఎర్రవరం. చంద్రావతిని మితికోకో ఎర్రవరం. అలాగే జయనవరంలో శ్రీనివాస బిల్డింగ్ స్టేషన్. అలాగే రైతులందరికీ హార్వెస్టింగ్ సంబంధించి మనం మండలంలో హార్వెస్టింగ్ కి త్రూ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అగ్రికల్చర్ ఏవన్నీ నాకు వస్తే నేను కూపన్స్ కూడా ఇచ్చాను. ఈ రోజు 3 కూపన్లు ఇచ్చాం. రేపు కూడా ఇండియన్ రైతు అన్నింటికి కూడా మనం ఇస్తున్నాం. రైతులకి హార్వెస్టింగ్ ఇబ్బంది లేకుండా దానికి సంబంధించి నిల్వ కూడా మనం ఇస్తున్నామండి. మీ ద్వారా కూడా రైతులందరికీ కూడా కమ్యూనికేషన్ ఇలా చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.